అనగనగా లింగాపురం అనే గ్రామంలో దయానంద అనే రైతుండేవాడు. అతనికి భార్య, 3 కుమారులు ఉండేవారు. దయానందకి వయసు అయిపోవడంతో వ్యవసాయ పనులు 3 కుమారులు చూసుకునేవాళ్లు. 3కి వివాహం అవుతుంది. అన్నదమ్ములందరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. పొలానికెళ్ళాలి, తొలకరి జల్లు పడ్డాయి కదా, దుక్కి దున్నాలి, చాలా పనులున్నాయి. ఎంతసేపటికి తేవల రేట్రా, బయలుదేరండి. నేనెప్పుడో తయారై ఉన్నానన్నా, నువ్వెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఆ చిన్నాడే ఇంకా రావట్లేదు. పోన్లేరా, కొత్తగా పెళ్ళినోడు కదా. అరే భద్రయ్య, నువ్వు తర్వాత రాలే, మేమిద్దరం బయలుదేరేళ్తున్నాం. నేను మీతో వచ్చేస్తానా? ఇదిగో సద్ది కడుతుంది, తీసుకుని వచ్చేయటం అంతే. అలా 3 కలిసి పొలానికి బయలుదేరతారు. అలా పొలం పనులు చేసుకుంటూ ఉండగా, ఏంటన్నా ఎన్ని రోజులైనా ఏ ఎదుగు బొదుగు లేకుండా ఉంది. నాన్న ఇచ్చిన ఈ 2 ఎకరాలని నమ్ముకుని 3 బతుకుతున్నాం. ఏది కొనాలన్నా తినాలన్నా ఆచితూచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తానరా, ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలా. మన తాత ఇచ్చిన 2 ఎకరాలని ఆయన ఒంటి చేతి కష్టంతో మనల్ని పెంచి పెద్ద చేసాడు నాన్న. మళ్ళీ ఆ 2 ఎకరాలే మనకి ఇచ్చాడు. అది ఇప్పుడు మనం పండించుకుంటున్నాం. అది కూడా లేకుండా కౌలు చేసి బతికే రైతులతో పోలిస్తే మనం కాస్తంత మెరుగ్గానే ఉన్నాం కదరా. అలా వాళ్లు పొలం పనులు ముగించుకుని సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఏంటండి ఈ ఎదుగు బొదుగు లేని జీవితం? పెళ్ళై 6 నెలలు కావస్తోంది, ఒక ముద్దు ముచ్చట లేదు. అలా పట్నం వెళ్ళొద్దామా అంటే ఎప్పుడూ ఈ పనులున్నాయి ఆ పనులున్నాయి అంటారు. ఉన్న 2 ఎకరాల మీద ఎంతమంది బతుకుతారు? పట్నం వెళ్లి ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చుగా. మనం చదివిన చదువుకి మన ఊర్లోనే ఎవడు ఉద్యోగం ఇవ్వడు, ఇక పట్నంలో ఎవడిస్తాడు నాకు ఉద్యోగం? అవునవును, మిమ్మల్నే ఏం లాభం? మా నాన్న అనాలి, తెలిసి మీకు తీసుకొచ్చి అంటకట్టాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ప్రతిరోజు నువ్వనే మాటలేగా, విని నాకు అలవాటైపోయిందిలే. అవునవును, చెవిటివాడి ముందు శంఖం ఉదినట్లు నా గోడు ఏ గోడకి చెప్పినా వింటుందేమో గాని మీరు మాత్రం వినరు. ఏం చేస్తాం, నా తలరాత ఇలా తగలడింది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏమిటో ఇక్కడికొచ్చి పడ్డా. మళ్ళీ మీ తమ్ముడు వాళ్ళు గొడవ పడుతున్నట్టున్నారు. ప్రతిరోజు గొడవ పట్టడానికి వాళ్ళకి పని పాట ఏం లేదా ఏంటి? ఏం చేస్తాం, అడి తలరాతలు రాసి ఉంది. ఆ అమ్మాయి దొరికింది, చేసుకున్నాక తప్పుతుందా? అది ఎటువంటిదైనా పడాల్సిందే, ఏరే మార్గం లేదు. నీతులు చెప్పడానికి ముందుంటారు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. ఎన్నాళ్ళని ఆ 2 ఎకరాలు పట్టుకుని వేలాడతారు? అందులో పండే పంట మీదే ఇంతమంది బ్రతకాలంటే ఎలా కుదురుతుంది? నీకు తోడా కొత్త కోడలోడు తయారైంది. నా అమ్మాయి ప్రశాంతంగా ఉండేవదో, నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండేవో. మమ్మల్ని ఏపుకు తినడానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఇంక నీ నసాపి నిద్రపో, రేపు చాలా పనులున్నాయి. నీతో ఇట్టుకుంటే ఇక నిద్రపోయినట్టే. ఇంకా అంతకన్నా చేసేదేముందిలేండి. పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతోంది. నా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం తప్ప నాకు ఈ సుమంతైనా బంగారం చేయించారా? ఏమైనా అంటే నా నోరు ముయించడం తప్ప ఇంకేం చేతగాదు మీకు. అలా కొన్ని రోజులు పోయిన తర్వాత పంట చేతికొస్తుంది. అనియా, ధాన్యానికి మంచి ధర పలుకుతుందంట. రేపు నేను భద్రయ్య పట్నం వెళ్ళి ధాన్యం అమ్మి డబ్బు తీసుకొస్తాం. అలా భద్రయ్య, శరభయ్య పట్నం వెళ్లి ధాన్యాన్ని అమ్మి డబ్బు తీసుకుని ఇంటికి చేరుకుంటారు. అనయ్య, ఇదిగో మన ధాన్యానికి మంచి ధర పలికింది. పోయినసారి కన్నా 200 రూపాయలు ఎక్కువే వచ్చిందన్నయ్యా. నాకిచ్చేదే ఉందిరా, తీసుకెళ్లి నాన్నగారికి ఇవ్వు. ఆయన చేతుల మీదుగానే మన అందరికి ఇస్తారు. పైగా రేపు పండగ రాబోతుంది. మనకి ఏ అవసరాలుంటాయో ఆయనకే బాగా తెలుసు కదా. అలా వచ్చిన డబ్బంతా తీసుకుని తండ్రికిస్తారు. అందులో కొంత డబ్బు మాత్రం పక్కన పెట్టి మిగిలిందంతా దయానంద 3కి సమానంగా పంచుతాడు. చూసావా విజయ, మన పిల్లలు ఇంత పెద్దవారైనా వచ్చిన ఆదాయాన్నంతా తీసుకునొచ్చి ముందు నాకిచ్చి నా చేతుల మీదుగా ఆళ్లు పంచుకుంటున్నారు. అవునండి, వాళ్ళు మన పిల్లలు కదా, అమ్మా నాన్న అంటే ఎంతో గౌరవంగా ఉంటారు. అలా ఉండగా శరభయ్య భార్య రమ, ఏంటండి మీకు ఇంత వయసొచ్చినా డబ్బంతా తీసుకెళ్లి ఆ ముసలోళ్ళ చేతిలో పెడతారు, అదేదో ఆయన సంపాదించి మనకు పెడుతున్నట్టు. నెమ్మదిగా మాట్లాడు, నాన్నగారన్నారంటే బాధపడతారు. మేము 3 కష్టపడితే ఎంత సంపాదించగలిగాం. మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి ఆయన ఒక్కడే ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసా? నువ్వు అలా అనడం నాకేం నచ్చలేదు. మీ అమ్మా నాన్నని ఒక్క మాట అనగానే మీకు పొడుచుకొస్తుందే. రేపు పండక్కైనా నాకు పట్టుచీర కొనేదేమన్నా ఉందా లేదా? ఆ ముతక చీరలతో సరిపెట్టుకోమంటారా? బంగారం కొనే స్తోమత మనకెలాగో తగలలేదు, కనీసం పట్టుచీరైనా కొనండి. ఈసారి పండక్కి అమ్మా నాన్నలకు కూడా బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ సమయంలో పట్టు చీర అంటే చాలా ఖర్చు అవుతుంది కదా. వచ్చే పంటలో వచ్చే డబ్బుతో కొనుక్కుంది గానిలే. ఈసారికి పట్టు చీర కాకుండా ఏదైనా కొనుక్కో. ఈ వయసులో ముసలోళ్ళకి పండగ కావాల్సొచ్చిందే. నాకు ఆ చీర కూడా వద్దు గాని ఆ డబ్బుతోనే వాళ్ళకే కొనిపెట్టండి, నాకేం అవసరం లేదు.
మన ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా నువ్వు అర్థం చేసుకోవద్దు చెప్పు. నీకు కొని ఒక పట్టు చీరతో మన నలుగురికి బట్టలు వస్తాయి. నీకెందుకు? నీకు రేపు మంచి చీర తీసుకొస్తాను కదా. అలా శరభయ్య భద్రయ్య పండక్కి బట్టలు కొనుక్కోవడానికి పట్నానికి బయలుదేరతారు. మార్గ మధ్యలో భద్రయ్య చిన్ననాటి స్నేహితుడు వీర్రాజు వాళ్ళకెదురవుతాడు. ఏరా భద్రయ్య, ఎలా ఉన్నావురా? ఏం చేస్తున్నావు? వ్యవసాయమేనా ఏదైనా వ్యాపారం పెట్టావా? వ్యాపారమా పాడా? వ్యవసాయమే చేస్తున్నానురా. నువ్వేంటి చాలా సంవత్సరాల తర్వాత కనపడుతున్నావు? ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? పెళ్ళైన తర్వాత మా మామగారింట్లో కొన్ని రోజులు ఉన్నారా? ఆ తర్వాత మా మామగారు నా చేత వ్యాపారం పెట్టించారు. అది 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెంది ఇదిగో ఇలా ఉన్నా. నీ సంగతేంట్రా? ఏముందిరా, ఇదిగో మా ముగ్గురు అన్నదమ్ములు కలిసి మా నాన్నిచ్చిన 2 ఎకరాలు పండించుకుని వచ్చిన ఆదాయంతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నాం. మీరు గొప్పోళ్ళరా బాబు, 2 ఎకరాల పొలంతో అలా కాలం వెళ్ళబుచ్చుతున్నారా? నాతో పాటు రారా, మంచి వ్యాపారం పెట్టిస్తాను. కొంత డబ్బు చూసుకోండి. మీకు ఏ వ్యాపారం ఎలా చేయాలో నేను చెప్తాగా. అంటే వ్యాపారానికి ఎంత డబ్బు అవసరం పడుతుందంటావురా? ఎంతరా? 2000 చూసుకోండి చాలు. దాంతో మీరు మంచి వ్యాపారం పెట్టుకోవచ్చు. 2000? అంటే మాకు 3 పంటల ఆదాయం. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మాకు? అవునరా, 2000 అంటే మాటలు కాదు. మాకొచ్చే ఆదాయంలో మేమంటూ దాచుకున్నది ఏం లేదు. వచ్చిందంతా బొటాబొట్టిగా సరిపోతుందంతే. ఏం చేస్తాం మరి? 2000కి తక్కువైతే వ్యాపారం చేయడం కష్టం. మీరే ఏదో ఒక విధంగా 2000 కోసం ప్రయత్నం చేయండి. మిగతాది నేను చూసుకుంటాగా. మళ్ళీ నేను పండగవగానే ఊరి నుండి వెళ్ళిపోతా. ఈలోపు ఏ విషయమో నాకు చెప్పండి. సరేరా, ఇక ఉంటాను. అలా వాళ్ళిద్దరూ పట్నం వెళ్లి కొత్త బట్టలు తీసుకుని తిరిగి ఇంటికి వెళుతూ, ఎరభద్రం, ఆ వీర్రాజుగడి చెప్పింది బాగుందేమో అనిపిస్తుందిరా. కానీ అంత డబ్బు మనం ఎలా తీసుకురాగలం చెప్పు? మన దగ్గర 2000 ఉంటే ఎంత బాగుండేదిరా. ఈ విషయం పెద్దనయ్యతో చెబుదాం అన్నయ్య. ఏమంటాడో చూద్దాం. అలా ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకుని దారిలో జరిగిన విషయాన్నంతా వాళ్ళ అన్న భూషయ్యకి చెప్తారు. అంత డబ్బు మనకెక్కడదరా? మనం ఎక్కడి నుంచి తీసుకురాగలం చెప్పు? నాన్నగారిని అడుగుదామన్నా? ఆయన పరిస్థితి మనకు తెలిసిందేగా. ఇంకెవరినైనా అప్పుగా అడుగుదామంటే అంత డబ్బు ఇచ్చేవాడు ఎవరున్నారా? అన్నా, నువ్వు ఏమనుకునంటే నేను సలహా ఇస్తా అన్నా. చెప్పో, ఏంటది? ఏం లేదన్నా, మనకున్న 2 ఎకరాల పొలం అమ్మేద్దామన్నా. అప్పుడు మనం అనుకున్న దానికన్నా కొంత ఎక్కువ డబ్బే మన చేతికి వస్తుంది. వ్యాపారం నిలదొక్కే వరకు మనకు ఆ డబ్బు ఆసరాగా ఉంటుంది. ఏమంటావన్నా? అవునన్నా, చిన్నాన్న చెప్పింది బాగుందనిపిస్తోంది. మనం వ్యాపారం చేయాలంటే మన దగ్గర ఉన్న ఏకైక మార్గం ఇదొక్కటే. నువ్వేమంటావన్నా? అరే, ఆ 2 ఎకరాలు అమ్మడానికి నాకు ఇష్టమైనా నాన్నకి అమ్మకి ఆ పొలం అమ్మడం అంటే ఇష్టం ఉండదురా. నాన్న ఒప్పుకుంటాడో లేదో చెప్పలేం. ఏమంటారో ఏటో. అన్నా, నువ్వు చెప్తే నాన్న వింటారన్నా. నువ్వే ఏదోటి చెయ్యన్నా. ఇంట్లో ఆడాళ్ళ ముందు తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాం. వాళ్ళు సూటిపోటి మాటలు మరింత బాధ పెడుతున్నాయి. సరే, మన ప్రయత్నం చేద్దాం. నాన్నగారు ఏమన్నా దానికి మాత్రం మనం ఎదురు చెప్పలేం. అది గుర్తెట్టుకోండి. అలా అన్నదమ్ములు ముగ్గురూ కూడబలుక్కుని నాన్నగారి దగ్గరకు వెళ్లి విషయం చెప్తారు. అరే, ఇన్ని రోజులు మన కుటుంబం గౌరవంగా ఒకరి దగ్గర చేయి సాపకుండా ఉన్నామంటే ఆ 2 ఎకరాలు మన చేతిలో ఉండబట్టేరా. దాన్ని అమ్మితే గాని మీరు వ్యాపారం చేయడం కుదరదు అంటే మనం తినే చేతిని మనం నరుక్కోవడమే అవుతుంది. నాకైతే ఆ పొలం అమ్మడం ఇష్టం లేదురా. నోటికాడి కోడు పోగొట్టుకోవడం ఇష్టం లేదు. మరి అలా ఇక చేసేదేమీ లేక ముగ్గురు అన్నదమ్ములు పొలం అమ్మే విషయాన్ని విరమించుకుని యథావిధిగా వ్యవసాయం చేసుకోవడానికి నిర్ణయించుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం, భూషయ్య, మీరు నిన్న మీ నాన్నగారితో మాట్లాడింది విన్నాన్రా. పొలం అమ్మటం అంత మంచిది కాదు. మీకు కావాలంటే నా దగ్గరున్న బంగారం నేనిస్తాను. ఆ బంగారం ఉపయోగపడుతుందంటే దాన్నమ్మి మీరు వ్యాపారం మొదలు పెట్టుకోండి. అమ్మా, మీ బంగారం మొత్తం అమ్మితే దాదాపు 2000 రావచ్చు గాని వ్యాపారం పెట్టగానే లాభాలు రావు కదమ్మా. మన పొలం అమ్మితే 3000 వరకు వస్తాయి. 2000 వ్యాపారంలో పెట్టినా 1 సంవత్సరం పాటు మన రోజువారీ ఖర్చులకి కనీసం 1000 రూపాయలైనా కావాలా. అయినా నీ నగలు అమ్మటం నాకు ఇష్టం లేదమ్మా. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. కొన్ని రోజులు గడిచిన తరువాత తండ్రి దయానంద కాలం చేస్తాడు. కొంతకాలం తర్వాత, అమ్మా, ఇదిగో ఈ సంవత్సరం వ్యవసాయం మీద వచ్చిన ఆదాయం. ఈసారి పంట సరిగ్గా పండలేదమ్మా. పోయినసారి వచ్చిన ఆదాయం కన్నా 300 తక్కువ వచ్చింది. అయ్యో, నాకివ్వడం ఎందుకురా? మీరే సమానంగా పంచుకోండి. ఏమోనమ్మా, ఈ వ్యవసాయాన్ని నమ్ముకుని మనం ఇక ముందుకెళ్ళలేవమ్మా. 1 సంవత్సరం బాగా పండితే ఇంకో సంవత్సరం అసలు పంటలేదు. ఏం చెయ్యాలో తోచట్లేదు. నాకు వ్యవసాయం కన్నా వ్యాపారమే మంచిదనిపిస్తుంది. మరి దానికి చాలా పెట్టుబడి కావాల్సొస్తుంది కదరా. అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకునొస్తాం? ఏముందమ్మా, మనకున్న పొలం అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మంచి ధర వచ్చేటట్టుంది. ఆ డబ్బుతో పట్టణంలో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం అమ్మా. మీ భవిష్యత్తు బావుంటుందంటే
పొలం అమ్మడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీ ఇష్టం భూషయ్య. అలా వాళ్ళమ్మ అంగీకారంతో పొలాన్ని అమ్మి ఆ డబ్బుతో ముగ్గురు పట్నం వెళ్లి వ్యాపారం చేస్తారు. వారు అనుకున్నట్టే వ్యాపారం బాగా నడుస్తుంది. కొన్ని రోజులకు వాళ్ళమ్మని కూడా పట్నం తీసుకుని వెళతారు. విజయమ్మని కోడళ్లు చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. అలా జరుగుతూ ఉండగా, అరే నేనింక మన ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నాన్రా. మీ నాన్నగారు కట్టించిన ఇల్లు అలా ఖాళీగా వదిలేయటం నాకిష్టం లేదు. కావాలంటే మళ్ళీ కొన్ని రోజులు అక్కడున్న తర్వాత మళ్ళీ వస్తాను. సరేనమ్మా, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. అలా విజయమ్మ వాళ్ళింటికి చేరుకుంటుంది. విజయమ్మ వచ్చిన విషయం తెలిసి పక్కింటి లక్ష్మి విజయమ్మ దగ్గరికి వస్తుంది. పిన్నిగారు, మీరింకా ఇక్కడికి రారేమో అనుకున్నా. మీ కొడుకుల దగ్గరే ఉంటారనుకున్నా. ఈ ఇల్లుని ఖాళీగా ఎలా అట్టి పెడతానమ్మా? ఎవరూ ఇందులో లేకపోతే ఇల్లు పాడుపడిపోతుంది కదమ్మా. అందుకే కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ ఉందామని నిశ్చయించుకున్నా. అయినా ఏ మాటకా మాటే చెప్పాలి. మా కోడళ్ళు నన్ను కన్న తల్లి కన్నా బాగా చూసుకున్నారు. ఉన్నన్నాళ్ళు ఎటువంటి లోటు లేకుండా చక్కగా చూసుకున్నారు. ఈ రోజుల్లో కూడా అటువంటి కోడలు మీకు దొరకడం మీ అదృష్టం పిన్నిగారు. అవునమ్మా, అందుకే నేను నా దగ్గర ఉన్న 7 వారాల నగలు మా కోడళ్ళకి ఇచ్చేద్దామనుకుంటున్నా. కాకపోతే ముగ్గురికి 3 రెళ్ళు 6 ఇవ్వగా ఒక చంద్రహారం నా దగ్గర ఉండిపోతుంది. అది వాళ్ళ ముగ్గురిలో ఎవరికివ్వాలో తెలియడం లేదు. నన్ను ముగ్గురు బాగా చూసుకుంటున్నారు. అయితే మీ దగ్గర నగలు ఉన్నట్టు మీ కోడలకు తెలుసన్నమాట. మీరేమైనా చెప్పారా, వాళ్లే తెలుసుకున్నారా? వాళ్ళకి ముందు నుంచే నా దగ్గర నగలున్నట్టు తెలుసమ్మా. అయినా నా తదనంతరం వాళ్ళకేగా ఇవన్నీ చెందాలి. మీరు తప్పుగా అనుకోనంటే పిన్నిగారు, వాళ్ళు మీకన్నా మీ నగలకే ఎక్కువ గౌరవం ఇస్తున్నారేమో అనిపిస్తోంది. లేదు లేదమ్మా, వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు. నాతో పాటు నువ్వు ఉండుంటే ఈ రోజు నువ్వే మాటే అనేదానివి కాదు. మీరు లేనప్పుడు చాలాసార్లు మిమ్మల్ని పరుషంగా మాట్లాడటం నేను విన్నా కాబట్టే నాకు ఈ అనుమానం వచ్చింది. ఇలా అన్నా అని మీరేమనుకోవద్దు పిన్నిగారు. అయ్యో, నీ గురించి నాకు తెలియదా తల్లి? ఏమో, నువ్వన్నది నిజమే అయి ఉండొచ్చేమో. అది నిజమో కాదో తెలుసుకోవాలంటే మీరు నేను చెప్పినట్టు ఒక పని చేయండి అంటూ ఏదో సలహా ఇస్తుంది లక్ష్మి. అలా కొన్ని రోజుల తర్వాత విజయమ్మ మళ్ళీ పట్నంలో ఉన్న కొడుకుల దగ్గరకు వెళుతుంది. అత్తయ్యగారు, రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా? మీ అబ్బాయి మీకోసం మంచి చీర కొనుంచారు. మీరు వచ్చిన తర్వాత మీకేమన్నారు? అవునా, మీరు ఇంత బాగా చూసుకుంటున్నారనే నేనక్కడ అన్నీ వదిలేసి మీ దగ్గరకు వచ్చేసానమ్మా. అయితే మీరు ఇక నుండి మాతోనే కలిసి ఉంటారన్నమాట. చాలా సంతోషం అత్తయ్య గారు. ఇదిగోండి అత్తయ్యగారు, మీరు వస్తున్నారని తెలిసి గారెలు చేసి పెట్టాను. తిని రుచి చూసి చెప్పండి. నేనెంత అదృష్టవంతురాలమ్మా. నా కూతుళ్ళున్నా నన్ను ఇంత బాగా చూసుకునేవారు కాదేమో. మీరా వ్యాపారంలో బాగా అభివృద్ధి చెంది మంచి లాభాలు గడిస్తున్నారు. అది నాకు చాలా సంతోషాన్నిస్తోంది. అవును అత్తయ్య గారు, మీరు ఆ రోజు పొలాన్ని అమ్మడానికి ఇష్టపడి ఉండకపోతే మేము ఈ స్థానంలో ఉండేవాళ్ళం కాదు. ఆ పల్లెటూరులో ఏదో అలా కాలం గడిపేసేవాళ్ళం. చాలా మంచిదమ్మా. మీరు బావుండటమే కదా నాకు కావలసింది. అందుకే నా దగ్గరున్న 7 వారాల నగలు కూడా మన ఊరి పక్కనే ఉన్న నరసాపురంలో ఉన్న అనాథాశ్రమానికిచ్చి ఇక నుండి మీ దగ్గరే ఉండిపోవడానికి వచ్చేసా. అదేంటి, మాకు తెలియకుండా ఆ నగలు అనాథాశ్రమానికి ఎలా ఇచ్చేస్తారు? కనీసం మాకు ఒక్క మాటనే చెప్పాలి కదా. అదేమిటమ్మా, అవి మా పుట్టింటి వాళ్ళు నాకిచ్చిన నగలని. అవి నేను ఎవరికి కావాలంటే వాళ్ళకిచ్చుకుంటా. దానిలో తప్పే ఉంది. అదేంటలా అంటారు అత్తయ్యగారు? ఆ నగలు మీ తదనంతరం మాకు చెందవలసినవి. వాటి మీద హక్కు మాకు కాక ఇంకెవరికుంటుంది చెప్పండి? అవును, అవి మాకు చెందవలసినవి. మిమ్మల్ని ఇంత బాగా చూసుకున్నందుకు మాకు మంచి బుద్ధే చెప్పారులేండి. ఇంకా ఏం మిగిలి ఉన్నాయని ఇక్కడికి వచ్చారు? అంటే మీకు నాకన్నా నా నగల మీదే మీకు ఎక్కువ గౌరవం ఉందన్నమాట. అవి మనకు దక్కకుండా చేసింది కాక మనకు ఆ నగల మీద ఆశ ఉన్నట్టు ఎలా మాట్లాడుతున్నారో చూడు. అవునవును, ఇంక నాకెందుకులేమ్మా అవన్నీ. ఆమెనిక నుండి మీ ఇద్దరే చూసుకోవాలి. పెద్ద కోడలివి, నీకే బాధ్యత లేనట్టు మాట్లాడితే నాకెందుకులేమ్మా, నేను ఉంటా. అయినా మాతో ఉండు అని అడిగారుగా మీరు. మీతోనే ఉంచుకోండి అత్తయ్యగారిని. అవునవును, మాతోనే ఉండు అన్నది 7 వారాల నగల్లో ముగ్గురికి 3 రోజులు 6 వారాలు పోగా మిగిలిన నగ నాకు వస్తుందేమోనని మా దగ్గరే ఉండు అన్నా. ఏమీ లేని సంచిని భుజానేసుకుని తిరిగినట్టు నాకెందుకమ్మా, నేను ఉంటా. అలా ఎవరికి వారు అత్తగారిని పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అది చూసి బిత్తరపోయిన విజయమ్మ అక్కడ్నుంచి నేరుగా ఇంటికి చేరుకుని తన 7 వారాల నగలని అనాథాశ్రమంలో ఇచ్చేసి తాను కూడా జీవితకాలం అక్కడే ఉండడానికి నిశ్చయించుకుంటుంది.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.